దేశ రాజకీయ గతిని మార్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు లేకుండా పోయింది. ప్రధాని మోదీ దక్షత, పారదర్శక పాలన, సమర్థ నాయకత్వానికే ఓటరు దేవుళ్లు జైకొట్టారు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో నోట్ల రద్దు అంశం కమల వికాసంపై పెను ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు, అంచనాలు నేటి ఫలితాలతో పటాపంచలైపోయాయి. నరేంద్రుడి ధాటికి ఒకప్పుడు యూపీలో చక్రం తిప్పిన బీఎస్పీ, ఆర్ఎల్డీ వంటి పార్టీల మనుగడే ప్రశ్నార్థకమైపోయింది. ముందస్తు అంచనాలు మించిన స్థానాలు సాధించిన భాజపా మిత్రపక్షాలతో నిమిత్తం లేకుండా ఉత్తరప్రదేశ్ పీఠాన్ని అధిష్ఠించనుంది. ఉత్తరాఖండ్లోనూ కాషాయ దండు ప్రభంజనం సృష్టించింది. గోవా, ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోనూ కమలదళం హోరాహోరీ పోటీనిచ్చింది. 10 ఏళ్ల నిరీక్షణ అనంతరం స్పష్టమైన మెజార్టీతో పంజాబ్ హస్తగతమైంది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే స్థాయిలో ఉత్తరప్రదేశ్లో కమలదళం ప్రభంజనం సృష్టించింది. 403 నియోజకవర్గాల్లో మిత్రపక్షాలతో కలిసి ఏకంగా 325 చోట్ల విజయ దుందుబి మోగించింది. ప్రత్యర్థి పార్టీల్ని మట్టి కరిపించి దాదాపు 1.5 దశాబ్దం తరువాత లక్నో పీఠాన్ని దక్కించుకుంది. భాజపాను ఎదుర్కోవడమే లక్ష్యంగా భేదాభిప్రాయాల్ని పక్కనబెట్టి మరీ ఏకమైన ఎస్పీ, కాంగ్రెస్ మోదీ అభివృద్ధి ఎజెండా, ప్రజాకర్షణ ముందు నిలవలేక చతికిలపడ్డాయి. 2 పార్టీలు కలిసి 54 స్థానాలతో సరిపెట్టుకోగా బీఎస్పీ 19 సీట్లకే పరిమితమైంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన భాజపా 2.5 ఏళ్ల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ దాదాపు అదే తరహా ఫలితాన్ని పునరావృతం చేసింది. 403 సీట్లున్న యూపీలో భాజపాకు 210 నుంచి 284 స్థానాలు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేగా అంతకు మించిన స్థాయిలో కమలదళం విజయదుందుబి మోగించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి 325 సీట్లు గెలుచుకున్నాయి. ఇందులో ఏకంగా 312 స్థానాలు ఒక్క భాజపాకే దక్కాయి. 2012 ఎన్నికల్లో 47 సీట్లతో మూడో పార్టీగా నిలిచిన భాజపా ఈసారి మాత్రం తన బలాన్ని అనూహ్యంగా పెంచుకుని అధికారాన్ని చేజెక్కించుకుంది. భాజపా మిత్రపక్షాలు అప్నాదళ్కు 9, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి 4 సీట్లు దక్కాయి. ఉత్తరప్రదేశ్లో భాజపా ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు పూర్తిగా కుదేలయ్యాయి. భాజపాను నిలువరించడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఎస్పీ, కాంగ్రెస్ కూటమి 54 స్థానాలకే పరిమితమైంది. 2012 ఎన్నికల్లో 224గా ఉన్న సమాజ్వాదీ పార్టీ బలం ఈసారి 47కి క్షీణించింది. కాంగ్రెస్ బలం 28 నుంచి 7కి తగ్గింది. గత ఎన్నికల్లో 80 సీట్లు సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించిన బీఎస్పీకి ఈసారి చావుదెబ్బ తగిలింది. 19 సీట్లనే దక్కించుకోగలిగిన ఆ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఆర్ఎల్డీ ఒకచోట, నిషాద్ పార్టీ ఒకచోట గెలవగా 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. భాజపా దూకుడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. కుల రాజకీయాలకు అధిక ప్రాముఖ్యముండే ఉత్తరప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోనూ కమలదళం సత్తా చాటింది. భాజపా జపించిన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రం అన్ని వర్గాల ఓట్లను సంపాదించడంలో ఉపకరించినట్లు కనిపిస్తోంది. బుందేల్ఖండ్లోని 19 స్థానాల్ని కైవసం చేసుకున్న కమలదళం అవధ్, పూర్వాంచల్, రోహిల్ఖండ్, పశ్చిమ యూపీలోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.